మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయంపై రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తాలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ సీనియర్ నేత కొలను శంకరెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ కార్యకర్తలతో కలిసి సందడి చేశారు. ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ని ప్రజలు తిరస్కరించారని, మరోసారి ఎన్డీఏ కూటమికి అధికారాలు కట్టబెట్టారని ఆనందాన్ని వ్యక్తం చేశారు శంకరెడ్డి. తెలంగాణ, కర్ణాటకలో ఆచరణలో అమలు కాని హామీలు ఇచ్చి ఇక్కడ ప్రజలు మోసం చేసినట్టే మహారాష్ట్ర ప్రజలను మోసం చేద్దామని చూశారు. కానీ అక్కడి ప్రజలు వారిని తిరస్కరించారని తెలిపారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి బహుమతి అతి భారీ సంఖ్యలో ఇచ్చారంటే ఈనాటి నరేంద్ర మోడీ గారి ఆ నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మకాన్ని మరోసారి దేశ ప్రజలు సమాజానికి తెలియజేశారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. దేశంలో కూడా మీరు చూశారు, మొన్న క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 76 లక్షల ఓట్లు, 36% ఓట్లు, 76 లక్షల ఓట్లు 36%తో బీజేపీకి అందించి 8+8 86 స్థానాలు గెలవడమే భవిష్యత్తు లక్ష్యంగా దేశ ప్రజలు మాకు, ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఒక తీర్పునివ్వడం జరిగింది. అనుకూలంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అదే పద్దాల్లో మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్, రఘునందన్ గారు, డికే అరుణ గారు, లక్ష్మణ్ గారు, అనేక మంది పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రేపు డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను బేషరతుగా తక్షణమే అందించాలని చెప్పి ఈనాడు 1 నుంచి 5 మధ్యలో రేపు డిసెంబరు మొదటి వారంలో మేము కాంగ్రెస్ పార్టీ పైన ఒక యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్